హలో ఆల్, ఈ వీడియోలో మనం ఏదైనా ఒక డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్ రోజున్న వారాన్ని క్యాలెండర్ లేకుండా ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. మనకు జనరల్గా డేట్ అనేది ఈ ఫార్మేట్లో ఉంటుంది: డే, మంత్ అండ్ ఇయర్. ఇది ఒక డేట్ ఉండే ఫార్మేట్. అండ్ ఈ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళడానికంటే ముందుగా మనం ఒక టర్మ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే ఆడ్ డేస్. ఆడ్ డేస్ అంటే సపోజ్ మనకు 1 వీక్ అంటే 7 days. ఇది మన కీ పాయింట్ ఫర్ హోల్ కాన్సెప్ట్. ఎందుకంటే మనం 1 వీక్ ఈక్వల్ టు 7 days అనబడే ఒక బేస్ని తీసుకొని మన క్యాల్కులేషన్ని చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడ్ డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సపోజ్ మనకు నెంబర్ ఆఫ్ డేస్ అనేవి 9 ఇచ్చారు అనుకుందాం. ఇందులో ఆడ్ డేస్ ఎన్ని అని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకుందాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 9ని 7తో డివైడ్ చేయాలి. అంటే 9ని 7తో డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేస్తే 7 1 7 we get 2 as remainder. So remainder is 2. And ఇక్కడ మనకు వచ్చే రిమైండరే మనం కనుక్కోవాల్సిన నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈక్వల్ టు 2. అంటే 9 daysలో ఆడ్ డేస్ 2. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 14 days. ఇక్కడ మనం చేయాల్సింది కూడా సేమ్ థింగ్. 14 డివైడెడ్ బై 7 చేస్తే 14 డివైడెడ్ బై 7 7 2s are 14 అండ్ ద రిమైండర్ ఈస్ 0. ఇక్కడ రిమైండర్ 0 వచ్చినా ఏదైనా నెంబర్ వచ్చినా నో ప్రాబ్లం. ఈ కేసులో మనకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఆడ్ డేస్ ఆర్ 0. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 14 days ఆర్ ఈక్వల్ టు 0. అండ్ ఈ విధంగా మనం ప్రతి మంత్లో ఉన్న ఆడ్ డేస్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తే మనకు 12 months ఉంటాయి. అండ్ ఆ 12 monthsలో మినిమం డేస్ 28 ఇన్ ఫిబ్రవరి ఉంటాయి. అండ్ మ్యాక్సిమం డేస్ 31 ఇన్ అప్రాక్సిమేట్లీ 4-5 monthsలో 31 days ఉంటాయి. అండ్ మిగిలిన వాటిలో 30 days ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ లీప్ ఇయర్స్లో 29 days ఇన్ ఫిబ్రవరి ఉంటాయి. ఈ విధంగా మన క్యాలెండర్లో ఉండే 12 monthsలో ఈ 4 నెంబర్ ఆఫ్ డేస్లో ఏదో ఒక నెంబర్ ఆఫ్ డేస్ అనేవి అలాట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ మెథడ్ని యూజ్ చేసి ప్రతి మంత్లో ఉండే ఆడ్ డేస్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే అవి ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు జనవరిలో 31 days ఉంటాయి. సో 31 by 7 చేస్తే 7 4s are 28 అండ్ ద రిమైండర్ విల్ బి 3. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆర్ 3. అండ్ హియర్ ఇన్ ఫిబ్రవరిలో నార్మల్ ఇయర్లో 28 days ఉంటాయి. సో 28 by 7 చేస్తే 7 4s are 28 అండ్ ద రిమైండర్ ఈస్ 0. అండ్ అలాగే లీప్ ఇయర్తో చేస్తే 29 by 7 7 4s are 28 రిమైండర్ ఈస్ 1. అండ్ అలాగే ఇక్కడ మార్చిలో 31 days ఉంటాయి. సో 31 చేసినప్పుడు మనకు రిమైండర్ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 3 పెట్టేస్తాం. అండ్ ఇక్కడ ఏప్రిల్లో అబ్జర్వ్ చేస్తే మనకు 30 days ఉన్నాయి. సో 30ని 7తో డివైడ్ చేస్తే 7 4s are 28 అండ్ ద రిమైండర్ ఈస్ 2. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ఏప్రిల్ 2. ఈ విధంగా మనం ప్రతి మంత్ యొక్క నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఈ టేబుల్ అనేది వస్తుంది. అండ్ అది ఇక్కడికి. తర్వాత మన నెక్స్ట్ స్టెప్లో మనం నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ అన్
ఇయర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. అదే ఎలా కనుక్కుంటామంటే, సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, అలాగే లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కావాలంటే యాజ్ యూజువల్ ఇక్కడ మంత్స్ కేసులో మనం చేసిన విధంగానే, అలాగే ఇక్కడ కూడా 365 డివైడెడ్ బై 7తో క్యాలిక్యులేట్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేవి వస్తాయి. అలాగే 366 by 7. సో లెట్స్ సీ ఎంత వస్తుందో చూద్దాం. 365 డివైడెడ్ బై 7 we get 7 5s are 35, ఇక్కడ 1 వస్తుంది, 7 2s are 14 and the remainder is 1. So number of odd days in a normal year is 1. And అదే విధంగా నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ఏ లీప్ ఇయర్ చేస్తే 7 5s are 35, we get 1 remainder 6 వస్తుంది, 7 2s are 14, so we get remainder 2. So number of odd days in a leap year are 2. మనం ఇందాకటి నుంచి ఇక్కడ నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ అని మాట్లాడుకుంటున్నాం. తర్వాత స్టెప్లో ఈ లీప్ ఇయర్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక ఇయర్ ఇచ్చినప్పుడు ఆ ఇయర్ అనేది నార్మల్ ఇయర్ ఆర్ లీప్ ఇయర్ అనేది ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫర్ దట్, లీప్ ఇయర్, an year that can evenly divisible by 4 is called a leap year. అది లీప్ ఇయర్ యొక్క డెఫినేషన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్లీ డివిజిబుల్ అని ఒక టర్మ్ ఉంది. ఆ టర్మ్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లీప్ ఇయర్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం, అండ్ తర్వాత ఈ ఈవెన్లీ డివిజిబుల్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఆర్, సో అందులో మనం ఫస్ట్లీ 2020 తీసుకొని అది ఈవెన్లీ డివిజిబుల్ ఎలా అవుతుందో చూద్దాం. అకార్డింగ్ టు డెఫినేషన్ వీ హ్యావ్ టు డివైడ్ ఇట్ విత్ 4. సో 4 5s are 20, we get a remainder 0. ఇక్కడ 2 తీసుకుంటే 4 0 0, we get 20. 4 5s are 20, ఇక్కడ రిమైండర్ 0. ఈ విధంగా మనం ఏదైనా ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అందులో ఉన్న న్యూమరేటర్ని ఈవెన్లీ డివిజిబుల్ బై డినామినేటర్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 2020 ఈజ్ ఏ లీప్ ఇయర్. అండ్ మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ అయిన 2004ని 4తో డివైడ్ చేసామంటే 4 5s are 20, we get 0 0, 4 0 0, so we get 4 1 4 and the remainder is 0. So 2004 also a leap year because it is evenly divisible. And alage in case of 1980 దీన్ని 4తో డివైడ్ చేస్తే 4 4s are 16, 3 వస్తుంది, 38 ఉంటుంది, 4 9s are 36, 2 వస్తుంది, 0 వస్తుంది, 4 5s are 20 and remainder is 0. ఈ విధంగా మనకు ఏదైనా ఇయర్ ఇచ్చినప్పుడు దాన్ని 4తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 0 వస్తే దాన్ని లీప్ ఇయర్ అంటారు. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇంకోటి ఉంది. అదేంటంటే, ఇఫ్ ద ఇయర్ హ్యాస్ 2 zeros ఇన్ ఇట్స్ లాస్ట్ 2 digits దెన్ ఇట్ షుడ్ బి ఈవెన్లీ డివిజిబుల్ బై 400. ఇది మన సెకండ్ పాయింట్. దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఏదైనా ఒక ఇయర్ 100 ఉందనుకుందాం, 100 కానీ 200 కానీ
2000 కానీ 1000 కానీ 1500 కానీ. ఓకే, ఇయర్స్లో లాస్ట్ 2 డిజిట్స్లో 2 zeros ఉన్నాయనుకుందాం. ఈ విధంగా 2 zeros ఉన్నాయనుకుందాం. దీన్ని కనుక మనం 4తో డివైడ్ చేసామంటే సపోజ్ మనకు 1900 ఉంది. దీన్ని 4తో డివైడ్ చేస్తే 4 4s are 16, we get 3, 0, 4 7s are 28, we get 2, 0 పెట్టుకుంటే 4 5s are 20. ఇది 4తో ఈవెన్లీ డివిజిబుల్ అవుతుంది బికాస్ రిమైండర్ 0 వస్తుంది. కానీ మనం క్యాలెండర్లో అబ్జర్వ్ చేస్తే 1900 అనేది లీప్ ఇయర్ కాదు. సో ఇలాంటి కేసెస్లో మనం ఈ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవాలంటే మనం దాన్ని 400తో డివైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ సేమ్ 1900ని 400తో డివైడ్ చేస్తే మనకేమొస్తుందో చూద్దాం. 400 అంటే 400 4s are 1600. ఇక్కడ రిమైండర్ 300 వస్తుంది. ఓకే, మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. సో ఈ విధంగా ఏవైనా ఇయర్స్కి లాస్ట్ 2 డిజిట్స్లో 2 zeros ఉంటే ఆ ఇయర్స్ని మనం 400తో డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్, ఆర్ ఎల్స్ నాట్ ఎ లీప్ ఇయర్. ఇది మన సెకండ్ పాయింట్. అండ్ ఇవి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద సెకండ్ పాయింట్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ డిస్కషన్లో వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో మనం నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 100 years ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 100 years ఉన్నప్పుడు అందులో నార్మల్ ఇయర్స్ ఉంటాయి, లీప్ ఇయర్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనం నార్మల్ ఇయర్స్ని అండ్ లీప్ ఇయర్స్ని యాడ్ చేస్తేనే 100 years అవుతాయి. బికాస్ ఫర్ ఎవరీ 4 yearsకి ఒక లీప్ ఇయర్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ 100 ఉన్నాయి. ఈ 100లో మనం నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ నార్మల్ ఇయర్స్ని ఫస్ట్గా కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే మనం 100 డివైడెడ్ బై 4 చేసామంటే మనకు నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. వై? బికాస్ మనకు ప్రతి 4 yearsకి ఒక లీప్ ఇయర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 4 2s are 8, 4 5s are 20. సో వి గెట్ 25. ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. మనకు వచ్చిన ఆన్సర్ 25 లీప్ ఇయర్స్. బట్ ఆ 25th లీప్ ఇయర్లో మనకు 100th ఇయర్ అనేది ఉంది. ఆ 100 year అనేది లాస్ట్లో 2 zeros ఉన్నాయి. సో we have to divide it with 400. 100 by 400. 2 zeros క్యాన్సిల్ చేస్తే 1/4 వస్తుంది. 1/4ని మనం డివైడ్ చేస్తే అది ఈవెన్లీ డివిజిబుల్ అవ్వదు. సో 100th year ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. కాబట్టి మనకు 25 లీప్ ఇయర్స్ కాదు, 25 - 1 లీప్ ఇయర్స్. అండ్ ద ఆన్సర్ ఈస్ 24. We have 24 leap years in 100 years. మరి అలాగా 100 yearsలో 24 లీప్ ఇయర్స్ ఉన్నప్పుడు నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉంటాయంటే 100 - 24, దట్ ఈస్ 76. ఓకే, we will be having 76 normal years in 100 years. అది ఆన్సర్. సో ఇప్పుడు 100 years ఈక్వల్ టు 24 లీప్ ఇయర్స్ ప్లస్ 76 నార్మల్ ఇయర్స్. ఈ విధంగా ఇయర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ 24 లీప్ ఇయర్స్లో ఉండే ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని 76 ఇయర్స్లో ఉండే ఆడ్ డేస్తో యాడ్ చేస్తే మనకు 100 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో తెలుస్తుంది.
For that 24 into 2 plus 76 into 1. ఈ ఇంటూ 2 అండ్ ఇంటూ 1 ఎందుకు వస్తాయంటే మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్లుగా లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి అండ్ నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. దాన్ని ఈ 24 ఇయర్స్ లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి మనం 24 ఇంటూ 2 వేస్తాం. ఇక్కడ 76 ఇంటూ 1 వేస్తాం. వీటిని ఇలా మల్టిప్లై చేస్తే 24 ఇంటూ 2 48 వస్తుంది, ప్లస్ 76 ఇంటూ 1 76 వస్తుంది. అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 124 వస్తుంది. అండ్ ఈ 124ని మనం 7తో డివైడ్ చేయాలి. వై? బికాస్ ఇట్ ఈస్ మోర్ దాన్ 7. సో ఇలా చేస్తే 7 1 7, ఇక్కడ 5 వస్తుంది, 4 పెట్టుకుంటే 7 7 49 and the remainder is 5. So number of odd days in 100 years will be 5. ఓకే, ఇప్పుడు మనం ఈ 100 ఇయర్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని యూజ్ చేసి దీని సక్సెసివ్ ఇయర్స్ అయినా 200 ఇయర్స్ అండ్ 300 ఇయర్స్ అండ్ 400 ఇయర్స్ అండ్ 500 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫర్ దట్ ఫస్ట్లీ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 100 ఇయర్స్ ఈస్ 5. అండ్ నెక్స్ట్ ఈ టేబుల్కి వస్తే ఈ టేబుల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 100 ఇయర్స్, 200 ఇయర్స్, 300 ఇయర్స్ అండ్ 400 ఇయర్స్. అండ్ ఈ స్టెప్లో 100ని యాస్టీస్గా రాసా, ఇక్కడ 200ని 2 ఇంటూ 100 అని రాసా, అండ్ ఇక్కడ 300ని 3 ఇంటూ 100 అని రాశాను, అండ్ అలాగే ఇక్కడ 4 ఇంటూ 100. సో ఇలా రాసిన తర్వాత ఇక నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 5 అని పెట్టుకున్నాం బికాస్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. అండ్ ఈ స్టెప్లో 2 ఇంటూ 5. వై? బికాస్ ఇక్కడ 2 ఉంది, ఆ 2ని యాస్టీస్గా రాసాం, అండ్ ఇక్కడ 100 ఇయర్స్ని ఇలా రాసాం కాబట్టి 100 ఇయర్స్కి మనకు వచ్చిన ఆన్సర్ 5 ఆడ్ డేస్ కాబట్టి ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ ఇలాగే ఈ కేసులో కూడా 3 పెట్టుకున్నాం, 3 యాస్టీస్ పెట్టుకున్నాం, అండ్ ఇక్కడ 100 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 100 ఇయర్స్లో 5 ఆడ్ డేస్ కాబట్టి 5 సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ సేమ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో. ఇప్పుడు 2 ఇంటూ 5 ఈజ్ 10, అలాగే 3 ఇంటూ 5 ఈజ్ 15, దెన్ 4 ఇంటూ 5 ఈజ్ 20. ఇప్పుడు ఈ 5 యాస్టీస్ రాసాం. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 100 ఇయర్స్ ఆర్ 5. అలాగే ఇక్కడ మనకు 10 డేస్ ఉన్నాయి. 10 డేస్ ఉన్నప్పుడు ఇక్కడ 10 అనేది 7 కంటే గ్రేటర్ నెంబర్ కాబట్టి 7తో డివైడ్ చేసేయాలి. 7 on 7 we get remainder 3. ఓకే, సో రిమైండర్ 3 వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆర్ 3. అండ్ అలాగే 15ని 7తో డివైడ్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1. వై? బికాస్ 7 2 14, రిమైండర్ విల్ బి 1. అండ్ ఇక్కడ ఫైనల్గా మనం అబ్జర్వ్ చేస్తే నేను 20 ప్లస్ 1 అని పెట్టా. ఎందుకు పెట్టానంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన ఇయర్స్ 400. సో అలా కనుక్కునే టైంలో 400th ఇయర్ అనేది ఈవెన్లీ డివిజిబుల్ బై 400. ఓకే, రిమైండర్ 0 వస్తుంది. సో 400th ఇయర్ ఇస్ ఏ లీప్ ఇయర్. సో అందుకోసం అని చెప్పి మనకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 400 ఇయర్స్ విల్ బి 21. అండ్ మళ్ళీ కనుక మనం ఈ 21ని 7తో కనుక డివైడ్ చేస్తే 7 3s are 21 and the remainder is 0. So number of odd days in case of 400 years will be 0. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్టెప్లో మనం వారంలో ఉన్న 7 రోజులకి 7 నెంబర్స్ కోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో
సండేకి 0, మండేకి 1, ట్యూస్డేకి 2, వెన్స్డేకి 3, థర్స్డేకి 4, ఫ్రైడేకి 5 అండ్ సాటర్డే 6. ఈ విధంగా మన ఫైనల్ టేబుల్ అనేది ఉంటుంది. ఫస్ట్ టేబుల్లో మనం చేసింది మంత్స్లో ఉన్న ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేసాం. సెకండ్ టేబుల్లో 100, 200, 300, 400 ఇయర్స్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసాం. అండ్ ఫైనల్లీ థర్డ్ టేబుల్లో వారంలో ఉండే 7 డేస్కి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క నెంబర్ను కోడ్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 3 టేబుల్స్ని యూజ్ చేసి మనకి ఏదైనా ఒక డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్లో ఉన్న వారం ఏంటో వితౌట్ క్యాలెండర్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. సో ఫర్ దట్ లెట్స్ గో ఫర్ ద క్యాలిక్యులేషన్. ఇక్కడ నేను మన 3 టేబుల్స్ని ఒక సైడ్లో అరేంజ్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఈ 3 టేబుల్స్ని యూజ్ చేసి కొన్ని డేట్స్కి ఏ వారం ఉంటుందో వితౌట్ క్యాలెండర్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. సో మనం కనుక్కోబోయే ఫస్ట్ డే వచ్చేసి మన ఇండిపెండెన్స్ డే, దట్ ఈస్ 15th August 1947. ఓకే, ఈ డే రోజు ఏ వారం ఉందో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. అన్నిటికంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే 1947 అనేది నార్మల్ ఇయర్ ఆర్ లీప్ ఇయర్ అనేది కనుక్కోవాలి. దానికోసం వచ్చేసి 1947ని 4తో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది, 4 4s are 16 వస్తుంది. ఇక్కడ 3, 4 8s are 32, 2 వస్తుంది. 4 6s are 24, we get 3. రిమైండర్ 3 వచ్చింది కాబట్టి ఇది నార్మల్ ఇయరే, లీప్ ఇయర్ కాదు. సో మన ఫస్ట్ స్టెప్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇది నార్మల్ ఇయర్. సో మనం ఇక్కడ మంత్ క్యాలిక్యులేటర్లో నార్మల్ ఇయర్ అని కనుక్కున్న తర్వాత మనకి ఇక్కడ 28 డేస్ ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 15 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం 15ని 7తో డివైడ్ చేస్తే 7 2s are 14, we get 1. సో 15 డేస్లో మనకు వచ్చే ఆడ్ డేస్ 1 ఆడ్ డే. ఇది మన సెకండ్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్లో 15 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో అన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1 ఆడ్ డే వస్తుంది. తర్వాత స్టెప్లో మనం చేయాల్సింది ఆగస్ట్ మంత్ వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఈ టేబుల్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 3 ప్లస్ సెకండ్ మంత్లో 0, ఇది నార్మల్ ఇయరే కాబట్టి ఫిబ్రవరిలో 0 ఆడ్ డేస్ ఉంటాయి. ప్లస్ థర్డ్ మంత్లో 3, ప్లస్ ఫోర్త్ మంత్లో 2, ప్లస్ ఫిఫ్త్ మంత్లో 3, ప్లస్ సిక్స్త్ మంత్లో 2, ప్లస్ సెవెంత్ మంత్లో 3. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కావాల్సింది ఆడ్ డేస్ టిల్ ఆగస్ట్ మంత్. ఓకే, మనం ఆల్రెడీ ఆగస్ట్ మంత్లో ఉండే ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేసేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనం జూలై వరకు మాత్రమే ఉండే ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ ఓన్లీ జూలై వరకు మాత్రమే చేయాలి. సో అలా చేసినప్పుడు 3 + 0 3, 3 + 3 6, 6 + 2 8, 8 + 3 11, 11 + 2 13, 13 + 3 16. ఇక్కడ 16 ఆడ్ డేస్ అనేవి వచ్చాయి టిల్ జూలై వరకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మోర్ దాన్ 7 ఉంది కాబట్టి దీన్ని 7తో డివైడ్ చేయాలి. అలా చేస్తే 7 2s are 14, we get the remainder 2.
ఆ 2ని ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, అది మన థర్డ్ స్టెప్. ఓకే, 3 స్టెప్స్ అయిపోయాయి ఇప్పటి వరకు. అండ్ మన ఫోర్త్ స్టెప్లో 1947 ఉంది కదా, ఇక్కడ మనం కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ 1947 ఇయర్లో ఉండే ఆడ్ డేస్ని క్యాల్కులేట్ చేసేసాం. సో మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఓన్లీ ఆడ్ డేస్ టిల్ 1946 వరకు క్యాల్కులేట్ చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ 1947 ఇయర్లో ఉండే ఆడ్ డేస్ని ఇక్కడ ఆల్రెడీ క్యాల్కులేట్ చేసేసాం. సో మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఓన్లీ 1946 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో అవి మాత్రమే క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. సో అదేలానే ఇక్కడ చూద్దాం. ఫస్ట్లీ ఇక్కడ కనుక మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే నేను ఈ 1946 ఇయర్ని 1600 ప్లస్ 300 ప్లస్ 46 అని స్ప్లిట్ చేసి రాసుకోవడం జరిగింది. ఇలా ఎందుకు రాశానంటే మనకు 400 ఇయర్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆర్ 0. సో ఇక్కడ 1600 అంటే 4 into 400. సో మనకు 400 ఇయర్స్లో 0 ఆడ్ డేస్ కాబట్టి ఇక్కడ 1600లో కూడా ఆబ్వియస్లీ 0 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఫర్ క్యాల్కులేషన్ పర్పస్ ఇలా రాసుకోవడం జరిగింది. ఇలా రాస్తే మనకు 0 ఆడ్ డేస్ అనే వస్తాయి. అండ్ ఇక్కడ 300 ఇయర్స్ ఉన్నప్పుడు ఆడ్ డేస్ వచ్చేసి 1. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం చేయాల్సింది 46లో ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయి అండ్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. సో అలా కనుక్కోవాలంటే మనం చేయాల్సింది 46ని 4తో డివైడ్ చేయాలి. 4 ones 4, 0, 6, 4, 1, 4, సో 2 రిమైండర్. సో మనకు 11 లీప్ ఇయర్స్. 11 లీప్ ఇయర్స్ అండ్ 46 minus 11 చేస్తే 5, 35. ఓకే, 35 నార్మల్ ఇయర్స్. అండ్ ఇక్కడ ఆడ్ డేస్ కావాలంటే 35 నార్మల్ ఇయర్స్ ఇంటూ 1 ప్లస్ 11 లీప్ ఇయర్స్ ఇంటూ 2. వై? బికాస్ మనం ఫస్ట్ టేబుల్లో డిస్కస్ చేసుకున్నట్టుగా నార్మల్ ఇయర్స్లో 1 ఆడ్ డే ఉంటుంది అండ్ లీప్ ఇయర్స్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఫైనలీ ఇక్కడ ఎంత వస్తుంది? 35 ప్లస్ 22. ఓకే, ఎంత? 57 వస్తుంది. ఈ 57 అనేది అగైన్ 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 7తో డివైడ్ చేస్తే 7 8 56. సో రిమైండర్ విల్ బి 1. దట్ మీన్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ in 46 years are 1. ఓకే, దీంతో మన ఫోర్త్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఇంకొక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పటివరకు క్యాల్కులేట్ చేసిన ఆడ్ డేస్ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఓకే, అలా యాడ్ చేస్తే 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1. ఇక్కడ సర్కిల్ చేసినవన్నీ నేను యాడ్ చేశాను. ఓకే, 4 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 5. ఇప్పుడు మన ఈ ఫైనల్ ఆన్సర్ని ఈ థర్డ్ టేబుల్లో ఉండే కోడ్తో ఏదో ఒక దాంతో మ్యాచ్ చేస్తే, అలా మ్యాచ్ చేయగా మనకు ఫ్రైడే అనే డే అనేది వస్తుంది. ఓకే, ఫ్రైడే. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్. దీంతో మన
ఫైనల్ స్టెప్ కూడా ఫినిష్ అవుతుంది. సో దేర్ ఆర్ 5 స్టెప్స్ ఇన్ క్యాల్కులేటింగ్ ఏ డే ఫర్ ఎనీ డేట్. నౌ మన సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 26th Jan 1950. ఓకే, ఇందులో ఫస్ట్లీ మనం చేయాల్సింది 1950 ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అని చూడాలి. సో ఫర్ దట్ 4తో డివైడ్ చేస్తే 4 4 16, 3 వస్తుంది, 5 పెట్టుకుంటే 4 8 32, దెన్ 3 వస్తుంది 30, 4 7 28. సో రిమైండర్ 2 వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈవెన్లీ డివిజిబుల్ బై 4. సో ఇట్ ఈస్ ఎ నార్మల్ ఇయర్. నౌ మన నెక్స్ట్ స్టెప్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 26 క్యాల్కులేట్ చేస్తే 7తో డివైడ్ చేసినప్పుడు 7 3s 21. సో we get remainder 5. సో odd days are 5. ఇక్కడికి మన సెకండ్ స్టెప్ అయిపోతుంది. దెన్ థర్డ్ స్టెప్లో మనం క్యాల్కులేట్ చేయాల్సింది జనవరి మంత్కి. బట్ మనం ఇక్కడ ఆల్రెడీ 26 డేస్ ఇన్ జనవరి క్యాల్కులేట్ చేసాం. సో మనం మళ్ళీ ఈ టేబుల్ యూజ్ చేసి అందులో ఈ 3ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ మనం ఆల్రెడీ ఆడ్ డేస్ ఇన్ జనవరి మంత్ క్యాల్కులేట్ చేసేసాం కాబట్టి. సో ఇన్ దిస్ కేస్ మనం 0 పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ థర్డ్ స్టెప్లో 1950 ఉంది, కానీ మనం ఆడ్ డేస్ టిల్ 1949 వరకు మాత్రమే క్యాల్కులేట్ చేయాలి. సో ఫర్ దట్ యాజ్ టీజ్గా మనం 1949ని స్ప్లిట్ చేసుకొని 1600 ప్లస్ 300 ప్లస్ 49గా రాసుకుంటే ఈ 1600లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 అండ్ ఈ 300లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1. అండ్ ఇక్కడ ఈ 49ని 4తో డివైడ్ చేస్తే 4 1s 4, 9 ఉంటుంది, 4 2s 8, రిమైండర్ 1 ఉంటుంది. ఓకే, మనకు 12 లీప్ ఇయర్స్ అండ్ 49 మైనస్ 12 చేస్తే 9లో 2 పోతే 7, 4లో 1 పోతే 3, 37 నార్మల్ ఇయర్స్ అనేవి ఉంటాయి. సో తర్వాత స్టెప్లో మనం ఈ 12 into 2 చేసి ప్లస్ 37 into 1 చేస్తే 12 to the 24 ప్లస్ 37 into 1 37. క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 37 ప్లస్ 24, 7 ప్లస్ 4 11, 3 ప్లస్ 2 5 6, 61 వస్తుంది. ఇప్పుడు ఈ 61ని 7తో డివైడ్ చేస్తే టు ఫైండ్ అవుట్ హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 61 డేస్. 7 8s 56 చేస్తే మనకి ఎంత వస్తుంది? 11లో 6 వెళ్తే 5. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆర్ 5. ఓకే, ఇది మన ఫోర్త్ స్టెప్. ఇది ఇక్కడికి. తర్వాత మన ఫైనల్ స్టెప్లో మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసిన నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని టోటల్గా యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే 5 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 5. ఓకే, దట్ విల్ బి 11. అండ్ తర్వాత ఈ 11ని 7తో డివైడ్ చేస్తే 7 1s 7 అండ్ ద రిమైండర్ ఈస్ 4. ఇప్పుడు ఈ 4తో మ్యాచ్ అయ్యే డే ఏదో ఇక్కడ చూస్తే మనకు థర్స్డే. ఓకే, థర్స్డే.
అండ్ ఇది మన ఆన్సర్. అండ్ ఫైనల్లీ మనం ఒక లీప్ ఇయర్ తీసుకొని అందులో ఏదైనా ఒక ర్యాండమ్ డేట్ తీసుకొని డేని క్యాల్కులేట్ చేద్దాం. సో ఫర్ దట్ 8th April 2020 తీసుకుంటున్నా. ఈ డేట్కి ఏ వారం ఉంటుందో మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. అన్నిటికన్నా ముందు మనం చేయాల్సింది 2020 లీప్ ఇయరా కాదా అని చెక్ చేయాలి. 4 5 20 0 2 ఉంటుంది, 4 0 0 20 వస్తుంది, 4 5 20. సో 2020 ఈజ్ ఏ లీప్ ఇయర్. నెక్స్ట్ మనం చేయాల్సింది నెంబర్ ఆఫ్ 8 డేస్లో ఆడ్ డేస్ ఉన్నాయో క్యాల్కులేట్ చేయాలి. ఫర్ దట్ 7తో డివైడ్ చేస్తే 7 1 7, ఆడ్ డేస్ ఆర్ 1. తర్వాత స్టెప్లో మనం మార్చ్ వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో క్యాల్కులేట్ చేయాలి. ఫర్ దట్ 3 + 1 + 3. మనం ఆల్రెడీ ఏప్రిల్లో ఉన్న ఆడ్ డేస్ని క్యాల్కులేట్ చేయడం జరిగింది. సో మనం మార్చ్ వరకు మాత్రమే క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ మనం 3 + 1 + 3 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 7. అండ్ ఈ 7లో ఉన్న ఆడ్ డేస్ని క్యాల్కులేట్ చేస్తే 7 1 7, రిమైండర్ 0. సో odd days are 0. Okay, number of odd days are 0. And finally 2020. ఈ 2020లో ఫస్ట్ మనం చేయాల్సింది -1 చేస్తే 2019 వస్తుంది. అండ్ ఈ 2019ని మనం 2000 + 19 రాసుకుంటే ఇక్కడ 2000లో ఉండే ఆడ్ డేస్ 0. Why? Because it is a multiple of 400 years. అలాగే 19లో ఉండే లీప్ ఇయర్స్ని క్యాల్కులేట్ చేయాలంటే డివైడెడ్ బై 4 చేసామంటే 4 4 16, డినామినేటర్ 3 వస్తుంది. సో వీ హ్యావ్ 4 లీప్ ఇయర్స్ ప్లస్ 19లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 15 వస్తాయి. సో 15 normal years. That will be 4 × 2 + 15 × 1 చేస్తే 8 + 15, that will be 23. ఈ 23ని డివైడ్ చేసామంటే 7 3s are 21. The remainder will be 2. Okay, 2. ఫైనల్ స్టెప్లో మనం రౌండ్ చేసిన వాల్యూస్ని యాడ్ చేస్తే 1 + 1 + 0 + 2. టోటల్గా మనకు వచ్చే ఆన్సర్ 3. అండ్ ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ 3ని ఈ టేబుల్తో మ్యాచ్ చేసి చూస్తే మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ వెడ్నెస్డే. వెడ్నెస్డే ఇది మన ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా మనం ఏదైనా ఒక డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్లో ఉన్న డే అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.